రాజమహేంద్రవరం కోటిలింగాల దేవస్థానం సమీపంలో ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేయవద్దని, మాంసాహార వంటకాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విక్రయించడానికి వీల్లేదని రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ నగరపాలక సంస్థ కమిషనర్కు విజ్ఞప్తి చేసింది. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కమిటీ సభ్యులు కన్వీనర్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం సమావేశమైన పలు అంశాలను చర్చించి కీలక తీర్మానాలను ఆమోదించారు. సమావేశం అనంతరం టీకే విశ్వేశ్వరరెడ్డి, కేకే సంజీవరావు, మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు మీడియాతో మాట్లాడారు. కళాకేంద్రంలో ఉన్న గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్ను నగరంలో కవులు, సాహిత్యవేత్తలు, కవి సమ్మేళనాలు, పుస్తక ఆవిష్కరణ కార్యక్రమాలు, సాహితీ సభలకు ఉచితంగా వినియోగించుకోవచ్చునని తెలిపారు. కేవలం కరెంటు బిల్లు కార్పొరేషన్కు చెల్లిస్తే సరిపోతుందని వెల్లడించారు. టౌన్ హాల్ రోడ్లో ఉన్న కందుకూరి వీరేశలింగం పుర మందిరం ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, త్వరితగతిన ప్రారంభించి అందుబాటులోకి తెచ్చుకునేందుకు పుర మందిరం అధ్యక్షుడు మద్దూరి శివసుబ్బారావుతో మాట్లాడడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని కమిషనర్కు కూడా వివరించామని, త్వరలోనే అందుబాటులోకి వస్తుందని అన్నారు. 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్న రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం పనులు త్వరితగతిన పూర్తి చేసి అందరికీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. బొమ్మూరులో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న సార్వత్రిక విద్యాపీఠం అలాగే కొనసాగించాలని తీర్మానం చేశారు. దీనిపై మాదిరాజు శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరితో మాట్లాడినట్టు తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ కన్వీనర్ కృష్ణకుమార్, సభ్యులు పట్నాయక్, ఎల్వి ప్రసాద్, కేకే సంజీవరావు, దేశిరెడ్డి బలరామనాయుడు, మాదిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరి మధ్యకాలంలో ఎలక్షన్ హడావుడి, ఎలక్షన్ గొడవ వల్ల కొంత మధ్యలో గ్యాప్ రావడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ విషయాలు ఏంటంటే, ఏదైతే వీరేశలింగం పురమందిరం ఉందో ఆ పురమందిరంలో ఉన్నటువంటి రిపేర్ వర్క్స్, మెయింటెనెన్స్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కొన్ని కారణాల వల్ల అది ఓపెనింగ్ జరగలేదు. మొన్ననే కమిటీ ప్రెసిడెంట్ అయినటువంటి మద్దూరి శివసుబ్బారావు గారితో మాట్లాడటం జరిగింది. మరి త్వరలోనే ఆ వీరేశలింగం పురమందిరం టౌన్ హాల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండేలాగా ఓపెనింగ్ చేసి దాన్ని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీర్మానం చేయడం జరిగింది. ఇదే విషయాన్ని కమిషనర్ గారు కూడా చెప్తే, మీరు ఎప్పుడంటే అప్పుడు కావాలంటే అప్పుడు ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే దాన్ని ఓపెనింగ్ చేద్దామని చెప్పి కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఇక రెండో విషయం ఏంటంటే, గంధం నాగసుబ్రహ్మణ్యం గారు కళావేదిక అని చెప్పి పైన ఒక హాల్ ఉందండి. ఈ పైన మెట్ల పైన ఆనం కళా కేంద్రంలో లెఫ్ట్ సైడ్లో ఆ హాల్ని ఎవరైతే సాహితీ సభలు, అలాగే ఎవరైతే ఈ కవులకి సంబంధించి వాళ్ళందరూ ఏదైతే మీటింగ్లు కానీ, కవి సమ్మేళనాలు కానీ, రిహార్సల్ కానీ, పుస్తకావిష్కరణలు కానీ ఏ పెట్టుకున్నా సరే ఆ గంధం నాగసుబ్రహ్మణ్యం హాల్లో ఎవరైనా ఫ్రీగా పెట్టుకోవచ్చు. అది సంఘాల కళాకారులకి, కళావేదికకి సంబంధించిన మీటింగ్లు కానీ ఏమన్నా ఫ్రీగా పెట్టుకోవచ్చు. ఓన్లీ దానికి కాలిన కరెంటు బిల్లు మాత్రమే కట్టాలని చెప్పి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి అందరూ కూడా మరి ఎవరైతే కవులు కానీ, లేకపోతే ఈ పుస్తకాలు రాసే అందరూ కూడా మన రాజమండ్రిలో ఎక్కడా వాళ్ళు మీట్ అవ్వడానికి సరైన ప్లేస్ లేదు. ఇక పైన వాళ్ళు ఫ్రీగా ఈ గంధం నాగసుబ్రహ్మణ్యం గారి యొక్క ఈ కళావేదికని ఫ్రీగా ఉపయోగించుకుని దానికి ఏదైతే కరెంటు బిల్లు 200, 300 కరెంటు బిల్లు అయితే అది మాత్రమే కట్టుకునే అవకాశం కల్పించారు, కమిషనర్ గారు చెప్పారు. కాబట్టి అది కూడా ఉపయోగించుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరటం జరుగుతుంది. ఇక మూడో విషయానికి వస్తే, మన రాళ్లబండి మ్యూజియంకి 10 కోట్లు శాంక్షన్ అయిందండి. ఆ మ్యూజియం అన్ని తవ్వి వర్క్లన్నీ జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి రాళ్లబండి మ్యూజియంలో ఉండే అన్ని వస్తువులన్నీ తీసుకెళ్లి బొమ్మూరులో పెట్టడం జరిగింది. అది ఇంకా అప్పుడే దగ్గర ఒక సంవత్సరం నుంచి వర్క్ జరుగుతుంది. ఆ వర్క్ కూడా కంప్లీట్ జరిపించేసి దానికి స్పీడప్ చేయించి ఆ రాళ్లబండి మ్యూజియం కూడా అందరికీ, ప్రజలకి, స్టూడెంట్స్కి అందరికీ అందుబాటులో వచ్చేలాగా తీసుకురావడం అనేది మూడో విషయం. ఇక నాలుగోది ఏంటంటే, పొట్టి శ్రీరాములు విద్యాపీఠం అని చెప్పి మనకి బొమ్మూరు దగ్గర మనకి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీకి అనుబంధంగా మన ఇక్కడ ఒక బ్రాంచ్ని రాజమండ్రి బొమ్మూరులో పెట్టడం జరిగింది. 10 సంవత్సరాలు అయింది. యూనివర్సిటీ మాత్రం హైదరాబాద్లోనే ఉంది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. మంది మాత్రం పీఠంలాగా అలాగే ఉంచారు. ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని మొన్ననే
మన మాదిరాజ్ శ్రీనివాస్ గారు, పురంధేశ్వరి గారిని వాళ్ళని అందరూ తీసుకెళ్లి చూపించడం కూడా జరిగింది. దాన్ని ఒక యూనివర్సిటీగా, తెలుగు యూనివర్సిటీగా మార్పించి మన రాజమండ్రిలోనే తెలుగు యూనివర్సిటీగా కంటిన్యూ అవడం కోసం మరి వారసత్వ సమితి కమిటీ కృషి చేయాలని చెప్పి కూడా తీర్మానం చేయడం జరిగింది. ఇంకా ఐదో విషయం ఏంటంటే, కోట్లింగాల గుడి దగ్గర మన కమిషనర్ గారు రీసెంట్ గా ఈట్ స్ట్రీట్ పెట్టాలని ఒక ప్రపోజల్ చేశారు. మరి ఈట్ స్ట్రీట్ అన్న తర్వాత అక్కడ నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ కూడా అమ్మడం జరుగుతుంది. అది కొంచెం గుడికి దూరంగా, కనీసం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో గుడికి సంబంధం లేకుండా, గుడి కోట్లింగాల రేవుకి సంబంధం లేకుండా కొంచెం దూరంగా ఉండేలాగా ఈట్ స్ట్రీట్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి కూడా కమిషనర్ కోరటం కూడా జరుగుతుంది. ఈట్ స్ట్రీట్ అనేది పెట్టడం జరిగింది. దానికి నగరంలో ఎవరు కూడా దాన్ని అబ్జెక్షన్ చేయలేదు. ఎందుకంటే నగరానికి దూరంగా ఉంది, అక్కడ దానికి ఎవరికి ప్రాబ్లం లేదు. మాకు మీరు మామూలుగా ఈ స్ట్రీట్ స్టార్టింగ్ 7 గంటలకు వెళ్తే అక్కడ మాంసం ముక్కలు ఏలాడుతూ ఉంటాయి. అక్కడ అంటే ఈట్ స్ట్రీట్ అంటే అందులో చేసే తిరుమలలో ప్రధాన అంశం మాంసం. ఇప్పుడు ఈ కోట్లింగాల రేవు ప్రసిద్ధమైన దేవాలయ ఆస్థానం అది. అటువంటి కోట్లింగాల రేవు దగ్గర ఇటువంటి ఈట్ స్ట్రీట్ పెట్టి అక్కడ కూడా మాంసం విగ్రహాలు, మాంసానికి సంబంధించిన అవి అమ్మడం చాలా విరుసు అది. ఎందుకంటే గంగ చూసుకున్నా, కావేరి చూసుకున్నా, కృష్ణ చూసుకున్నా, ఎక్కడ ఏ నదుల దగ్గర కూడా ఇటువంటి మాంసాలు అనే పరిస్థితి ఎక్కడా లేదు. ఈ గోదావరికి దౌర్భాగ్యం కలిగించద్దని చెప్పి మేము ప్రధానంగా కమిషనర్ గారిని కోరుతున్నాం. కైలాసం ఉంది, ఆ గట్టంటే కూడా వాళ్ళు డెడ్ బాడీని కూడా తీసుకెళ్తుంటారు. అటువంటి ప్లేస్లో పెట్టడం అనేది చాలా తప్పది. కాబట్టి మనం అందరం ఖండించాలి. రాజమండ్రి ఉన్న ప్రజలే కాదు, ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రజలను కూడా అది ఖండించి తీరాలి. వేరే ప్లేసులు చాలా ఉన్నాయి, అక్కడ పెట్టుకోవచ్చు. కానీ గోదావరి రోడ్డుని మాత్రం ఈ పవిత్రను పాడు చేయొద్దని చెప్పేసి మనం కమిషనర్ గారిని మేము అందరూ కోరుతా ఉన్నాం. ఒకవేళ కాదుకూడదని మొండిగా చేస్తే మాత్రం మా కమిటీ తరఫున ఫర్దర్గా అక్కడ నిరాకరణ కానీ, లేదంటే ప్రజలందరికీ కూడా ఎడ్యుకేట్ చేసి అక్కడ లేకుండా ఉండడం కోసం మేము కృషి చేస్తామని చెప్పేసి గట్టిగా ముఖ్యంగా కమిషనర్ గారు కోరుతా ఉన్నాం. అటువంటి పరిస్థితి రాదని కూడా చూస్తానని చెప్పి ఆశిస్తున్నాం. అది 2 కిలోమీటర్లు సుమారు ఉంది కాబట్టి దాన్ని తక్షణం ఈట్ స్ట్రీట్ కింద విరమించుకుంటే మంచిది. మంచి పార్క్ ప్లేస్ కింద మార్చుకోవడానికి తప్పలేదు, కానీ హీట్ స్ట్రీట్ అనేది మాత్రం తీసేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అది అవసరం. ఇంతవరకు అక్కడ చింతాలమ్మ ఘాట్ అని చెప్పి ఒక ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మా మాచిరాజ్ శ్రీనివాస్ గారు, అక్కడ అరుణ్ కుమార్ వీళ్ళందరూ కలిసి చాలా పగడ్బందీగా దాన్ని కట్టడం జరిగింది. అలాగే ఇవాళ హీట్ స్ట్రీట్ అనేది ప్రత్యేకించి మేము అందరూ కూడా, కమిటీ సభ్యులు అందరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాం. తదుపరి ఇవాళ పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ అది పీఠం కింద పెట్టి దాంట్లో ఉన్న వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కూడా తగ్గించుకుంటూ పోతున్నారు. అది తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్లో ఉంది. స్టేట్ విడిపోయిన తర్వాత ఆ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉన్నట్టుగా ఉంచి మాకు కూడా యూనివర్సిటీ స్థాయికి తీసుకెళ్లాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. దానికోసం అవసరమైతే రిలే ఫాస్టింగ్లు కూడా స్టార్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం.